హనుమకొండ జిల్లాలో మహిళలు వైన్ షాపుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవాసాల మధ్య వైన్ షాపులు, బార్ షాపులు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మూత్ర విసర్జన చేయడం వంటివి మహిళల భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. రాబోయే టెండర్లలో జనవాసాల మధ్య వైన్ షాపులకు అనుమతి ఇవ్వొద్దని, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి బహిరంగంగా మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. హనుమకొండలో మహిళలు ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్యలో వైన్ షాప్ నిర్వహించడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పేసి వీళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. అసలు వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఈ వైన్ షాప్ నిర్వహణ వల్ల వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ వైన్ షాప్ ఉండడం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? చాలా ఇబ్బంది కలుగుతుందండి, చాలా డిస్టర్బెన్స్ కలుగుతున్నదండి. మేము ఇప్పుడు దేవుని కాడికి రావాలంటే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బందికరంగా. ఒక లేడీస్ ఇక్కడ ఈ జెంట్స్ వైన్స్ ముందు మధ్యలో ఈ రోడ్డు మించి నడుస్తా అంటే ఇట్లా అదో రకంగా చూస్తున్నారు. ఆ దేవుడు కాడికి వస్తే మేము అక్కడ ఉండలేకపోతున్నామండి. వాళ్ళతోని మాకు ఈ ఇక్కడ వైన్స్ ఉండేటప్పటికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినాం సార్, చేసినాం కానీ ఏం రెస్పాన్స్ రాలేదు మాకు. ఇంకా ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మా గల్లీకి వెళ్ళడానికి ఎంట్రెన్స్లే ఉంది కాబట్టి వైన్స్ మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి అది కొంచెం తీసేయాలని అనుకుంటున్నాం సార్. మీరు చెప్పండి మేడం, అంటే ఇక్కడ మీరు ఎంతమంది నివాసం ఉంటున్నారు? ఈ వైన్ షాప్ వల్ల మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి ప్రధానంగా? చాలా ఇబ్బంది అవుతున్నది. రాత్రి 7 గంటల తర్వాత ఆటో దిగి వెళ్ళాలంటే అసలు వాడు తాగి ఎక్కడ ఆయుధ పడతాడు అంత టెన్షన్ అవుతున్నది. 7 గంటల తర్వాత రోడ్డు మీకు రావాలన్నా ప్రాబ్లం అవుతుంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం చర్య తీసుకోవాలి. స్థానిక నాయకులకు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేసిల్లా? ఇదివరకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం. ఈసారి మాత్రం గట్టిగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి వస్తే అమ్మాయిలకు ఎంత ప్రాబ్లం అవుతున్నది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ జనావాసాల మధ్యలో ఈ బ్రాండ్ షాప్ ఉండడం అది కరెక్ట్ కాదు. అసలు మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ బ్రాండ్ షాపు దాదాపు ఒక 10 ఇయర్స్ నుండి ఇక్కడే ఉన్నది. ఎంత చెప్పినా ఎవరు కంప్లైంట్ తీసుకుంటలేరు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకుంటలేరు. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. మీరు బయటికి రావాలంటే చాలా కష్టం. అందరు యూరిన్ ఇక్కడ తాగి అంతా మూత్రాలు పోస్తారు. ఏంది అన్న కూడా మమ్మల్ని ఇంకా గలీజ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాస్తవానికి ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, రోజువారీ కూలీలు కూడా ఉంటారు. కానీ రెగ్యులర్గా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఇక్కడ ఈ వైన్ షాప్ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది, మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అసలు? ఈ వైన్ షాప్ ఇక్కడ దాదాపుగా గత 10-15 సంవత్సరాల నుండి చూస్తున్నాము. ఇక్కడ నేను పుట్టి పెరిగి 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ కాడ నుండి ఎప్పుడు మాకు ఇంత లేదు. ఈ గత 10-15 ఏళ్ళ కాడ నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మెయిన్ ఎంట్రెన్స్ మా హనుమాన్ నగర్ కాలనీకి మెయిన్ ఎంట్రెన్స్ ఈ పక్కనే ఉంటుంది, వైన్ షాప్ పక్కనే. ఇక్కడ అందరూ తాగడం, అక్కడ పోయి మూత్రాలు పోయడం. మా కాలనీకి రావాల్సిన లేడీస్ ఎవరన్నా రావాలన్నా కానీ, మాకు చుట్టాలు రావాలన్నా కానీ, రేపు మేము పెళ్ళిళ్ళకు కార్యక్రమాలు, ఇంకా దేవుడి కార్యక్రమాలు, దుర్గామాత విగ్రహ ఊరేగింపులు ఏవి చేసుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇటు పక్క వైన్స్ ఉన్నది, అటు పక్క పోదామంటేనేమో అటు సైడు అక్కడ ఫైన్ ఫంక్షన్ల దగ్గర అటు నుంచి దారి రాకుండా మాకు అటు నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కూడా ఫంక్షన్లు అయినప్పుడల్లా సిగరెట్లు తాగడం, రోడ్డు మీద నిలబడడం, అట్లా పోనీయకుండా ఆడ ఇబ్బంది పెట్టడం. ఇంకో పక్కనేమో దుర్గామాత గుడి అటు నుంచి రావద్దామంటే అటు చిన్న సందు ఉన్నది, అటు నుంచి అక్కడ కూడా ఒక బార్ ఉన్నది. ఆ బార్ కాడ కూడా మాకు పొద్దున సాయంత్రం అటు హనుమాన్ టెంపుల్ పోవాలన్నా కానీ, బయటికి పోవాలన్నా కానీ, మేము ఎటు పోవాలన్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, పోలీసు వాళ్ళని, మీ ఇదివరకు వచ్చిండ్లు తూతూ మంత్రంగా వస్తాను, ఏదో వెళ్ళగొడతాను వెళ్ళిపోతాను, అంతేగాని మరి ఇక్కడ వైన్స్కు బయట తాగడానికి పర్మిషన్ ఇస్తారు. కానీ మేము గణపతులను పెట్టుకొని, మేము దుర్గామాతలను పెట్టుకొని ఊరేగింపు చేస్తామంటేనేమో మాకు పర్మిషన్లు కావాలంటారు. మరి ఇక్కడ వీళ్ళకు బయట నిలబడి తాగడానికి ఏ విధమైన పర్మిషన్లు మరి ఎవరు ఇస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మేము ఇక్కడ మా హనుమాన్ నగర్ పేరు మీద కనీసం ఎంత లేదన్నా ఒక 10 లేన్స్ ఉంటాయి, 10 నుంచి 12 లైన్స్ ఉంటాయి. ఆ లైన్లలో దగ్గర ఎంత లేదన్నా ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. 1500 కుటుంబాలు మేము రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పి నేను పై అధికారులను కోరుతున్నాను. ఇక్కడ పక్కనే 2 వైన్స్ ఉన్నాయి, దాని పక్కన కొంచెం ముందుకు వెళ్తే బార్ షాప్ ఉంది. ఈ రకంగా జనావాసాల మధ్యలో ఈ బ్రాండీ షాపులు ఉండడం, దాని తర్వాత పర్మిట్ రూమ్లు ఉన్న బార్లు ఉన్నా కూడా పక్కన రోడ్ల మీద వేరే వాళ్ళ ఇంట్లో ముందు కూడా నిల్చొని ఈ మద్యం సేవించడం ఏ విధంగా అనుకోవాలంటే దీనికి పోలీసులు నిర్లక్ష్యం అనుకోవాలి, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవాలి, ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యమైనా మెయిన్గా ఇబ్బంది పడేది మా కాలనీ వాసులు. రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ చెప్పినప్పుడు చర్యలు, తర్వాత మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. కాలనీ వాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. 2-3 ఇండ్ల దూరం ఖాళీ ప్లాట్లు ఉన్నా కూడా లోపలికి వెళ్ళి
మద్యం సేవిస్తున్నారు. ఇంటి ముందర కూడా చాలా గొడవలు అయిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోలేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. మామూలుగా ఆచితూచిగా వస్తారు, చూస్తారు, పోతారు. కానీ చాలా ఇబ్బందులు అండి. చూశారు కదా మీరే, గణపతి మండపం పెట్టినాం, గణపతి ముందటనే మూత్రాలు సేవిస్తున్నారు, చెత్త పోస్తున్నారు. చాలా ఇబ్బందికరం అంటే చాలా ఇబ్బంది. హనుమాన్ నగర్కు చాలా ఇబ్బంది అండి. రోడ్ల మీద అది కూడా లేదు. గతంలో కూడా ఇక్కడ బహిరంగంగా మద్యం సేవిస్తుంటే పోలీసులు వాళ్ళని పట్టుకొని కేసులు కూడా నమోదు చేసింది. మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, ఏమనుకోవాలి? చాలా కేసులు రిపీట్ అయినాయి. యథావిధిగా మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడే అది 5-10 నిమిషాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. వాళ్ళకు పర్మిట్ రూమ్ లేదు, విచ్చలవిడిగా చాలా ఘోరంగా అంటే ఘోరంగా వెనకాల మొత్తం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు సాయంత్రం మీరు పోయినా కూడా వాళ్ళే ఉంటారు. అందరూ మొత్తం రోడ్డు మీద మూత్రాలు ఇట్లా అన్నీ సేవిస్తారు రోడ్డు మీద. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మీ హనుమాన్ నగర్లో, ఏం జరుగుతుంది? హనుమాన్ నగర్ అనేది డబ్బాలు అనేది ఒక ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ బయట కార్మికులు వందలాదిగా వచ్చి ఉంటారు. దానికి తోడుగా ఒక బడికి గుడికి దూరం ఉండాలి మద్యం షాప్ అనేది కూడా అవలంబించకుండా కేవలం పైసల కోసమే ఇక్కడ జరుగుతుంది. 2 వైన్ షాపులు పెట్టేళ్ళు. దాని పర్మిట్ రూమ్ ఉన్నా కూడా అపరిశుభ్రంగా ఉండడం వల్ల దాంట్లో ఎవరు ఆ పర్మిట్ రూమ్లో పోయి తాగడం లేదు. మళ్ళీ పిల్లలు కానీ మహిళలు కానీ ఈ రోడ్డు మీద నడవాలంటే చాలా అసభ్యకరంగా వాళ్ళు మూత్ర విసర్జన చేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికైనా ఇప్పుడు రాబోయే పర్మిట్లలోనైనా కూడా ఇక్కడ లేకుండా చేయాలని మా కాలనీ వాసులందరూ మహిళలు ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఈ హనుమాన్ నగర్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, దాంతోపాటు రోజువారీ కూలీలు కూడా ఇక్కడే ఉంటుంటారు. కాకపోతే ఇక్కడ ఈ వైన్ షాప్ ఇక్కడ నిర్వహించబట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత పక్కన ఇంకో వైన్ షాప్ ప్రారంభమైంది. దాని తర్వాత సెంటర్లో ఒక బార్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. దాని పర్మిట్ రూమ్ ఉంది. పర్మిట్ రూమ్లో తాగితే మాకు ఇబ్బంది లేదు, కానీ రోడ్ల మీద జనావాసాల మధ్యలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. చాలామంది మహిళలు కూడా రోజువారీ కార్యకలాపాలకు వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి, స్కూళ్ళకి వెళ్ళి వచ్చే పిల్లలు కూడా చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటిగా పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మేము ఎలా జీవించాలి? చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద భౌతికంగా దాడులు కూడా చేశారని చెప్పేసి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దగ్గర కనీసం ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో 2 వైన్ షాపులు, ఒక బార్ షాప్ ఉండడం. దాని తర్వాత గతంలో పోలీసులు కూడా వీళ్ళని పట్టుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఈ మందు బాబులకు ఇదేం పట్టలేదు. ఈ వైన్ షాప్ నిర్వాహకులు కూడా విజేతగా వ్యవహరిస్తున్నారు, ఇష్టారీతన వ్యవహరిస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, చుట్టుపక్కల ప్రదేశాలు ఎక్కడ చూసినా కూడా బహిరంగంగా వేరే షాప్ల ముందు, కిరాణా షాప్ల ముందు, ఇళ్ల ముందు కూడా మద్యం సేవిస్తున్నారు, విచ్చలవిడిగా సేవిస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా ఏదైనా వార్తా కథనాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు తప్ప కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే మేము ఖచ్చితంగా రోడ్డు మీద కూర్చొని ధర్నాకైనా సిద్ధపడతాం. ఖచ్చితంగా ఈ వైన్ షాపులు ఎత్తేయాల్సిందే. రాబోయే వైన్ స్టెండర్లో ఇక్కడ వైన్ షాప్ పూర్తిగా నిషేధించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనంటి, వరంగల్.